ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లూకా సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వానిని స్వస్థపరిచాను. యేసు పేతురు అత్తను నయం చేయడం. యేసు సమాజ మందిరాన్ని వదిలి సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. యేసు ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలిపోమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరినీ ఆదరించడం మొదలుపెట్టింది. యేసు అనేకులకు నయం చేయడం. సూర్యాస్తమయం అవుతుండగా ప్రజలు రకరకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గర తీసుకువచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతిని ఉంచి అందరినీ నయం చేశాడు. నీవు దేవుని కుమారుడవు అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దెయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియడం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు. యేసు ఇతర పట్టణాలకు వెళ్ళడం. తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలు ఆయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్లకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ యేసు దేవుని రాజ్యం యొక్క సువార్త నేను ఇతర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు అని అన్నాడు. ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.